హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. చేపల గుడ్ల ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అంటే ఇది జన అంటారండి. ఈ జన అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఎవ్వరు తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసినట్లయితే. ఈ తరహాలో చేసి చూడండి. దీని కొరకు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. ఈ బాండీలోకి ఒక 200 గ్రాముల నూనె కూడా తీసుకోవాలి. నేను తీసుకున్న జన మాత్రం 350 గ్రాముల జనం ఉందండి. ఈ ఆయిల్ అనేది వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలండి, సన్నగా తరిగినవి. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలిగి తిప్పుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. మనం జన అనేది శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెలోకి వడేసుకొని ఉన్నాం కదా. అలా వడేసుకున్నట్లయితేనే నీళ్ళు అనేది ఒడిగిపోతాయండి, కిందికి వెళ్ళిపోతాయి. ఇలా వడేసుకున్న జనని తీసుకొని ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ జన అనేది పూర్తిగా మగ్గేటట్లుగా కలిగి తిప్పుకోవాలి. ఒక దగ్గరే ఉంటే ఒక దగ్గరే ఉండిపోతుందండి. ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ ఉప్పు కూడా వేసి కలిగి తిప్పాలి. పూర్తిగా కలిగి తిప్పినట్లయితే జన అనేది పూర్తిగా మగ్గుతుందండి. ఇలా 2-3 సార్లు కదుపుతూ ఉండాలి అటు ఇటుగా. ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం కూడా వేసుకోవాలండి. ఆ అల్లం అయితేనే రుచినిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకొని మరోమారు కలిగి తిప్పుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కలిగి తిప్పుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలిగి తిప్పాలండి. డీప్ ఫ్రై అనేది పూర్తిగా అవ్వాలి. ఇందులోకి ఇలా చూపిస్తున్న విధంగా పూర్తిగా కలిగి తిప్పుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మగ్గిస్తూనే ఉండాలి. ఈ ఆయిల్లోకి ఇదంతా మగ్గిపోవాలండి పూర్తిగా. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు. మంట అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. చూపిస్తున్న విధంగా ఇలా కలిగి తిప్పుకోవాలి. ఇవి పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవడం వలన ఎంతో రుచిని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కి చేసుకోవటం వల్ల కూడా సరికొత్త ఐటమ్ని చేసి చూపించిన వాళ్ళు మీరు అవుతారు. చూడండి, ఇలా 2-3 నిమిషాలు చూపిస్తుంటే మగ్గిపోతుంది కదా. ఇలా మగ్గిన జనలోకి చేపల గుడ్ల ఫ్రై అన్నమాట. చూడండి, ఆయిల్ అనేది తేలుతుంది మనకి. ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవచ్చండి. కాబట్టి చూసి వేసుకోండి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇలా పూర్తిగా కలిగి తిప్పుకొని ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలిగి తిప్పుకోవాలి. ఇందులోకి కొద్దిగా మీకు అందుబాటులో ఉంటే మెంతికూర వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి, ఇంకా రుచినిస్తుంది. ఇలా చేయటం వలన పిల్లలు పెద్దలు అందరూ తింటారండి. ఫెస్టివల్స్కి అకేషన్స్కి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.